కేంద్రాలు నిర్వహించి ఆదుకుంటున్నారు. రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు మరియు ఉచిత తాగునీటి సేవలను అందిస్తున్నారు. తిరుచానూరు మరియు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను ఆట వస్తువులను, సైన్స్ ల్యాబ్లకు కావాల్సినటువంటి పరికరాలను, నోటు పుస్తకములను, కంప్యూటర్లు, మైక్రోఫోన్, స్పీకర్లు మొదలగు ప్రణీత్ పెనుమోదు గారు పుట్టినరోజు సందర్భంగా హెల్ప్ చేయడం వల్ల నేను మంచి స్థాయిలో ఉన్నాను. నేను వాస్తవం చెప్పాలంటే ఈ శిక్షణ తీసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఈ హ్యాండ్ తీసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను సార్. లక్ష్మీ ద్వారా శత్రుదోలు దృష్టిలో దయచేసి నిన్న టీటీడీ సీనియర్ నాయకులు ఆంజనేయులన్న సంఘాల ప్రెసిడెంట్ అన్నిటి యూనియన్ లీడరు దయచేసి పెన్షన్ కింద దిగేవాలి సార్. పెన్షన్ కింద దిగేవాలి. సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. హలో ఒకసారి చూడండి. పుట్టినరోజు అంటే పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దివేవ చక్షురాదతం తద్దిప్రాసోపి మన్యవాచారవాగం సస్సవింధతే ఈశ్వర్యః పరమం ఫలం పర్యాప్యానందరాయ సర్వస్వమోదిరాత్రముత్తమమహద్భవతి సర్వస్యాప్యే సర్వస్య జిత్తే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయ మండల మండల ధరణీధర మండలాఖండలస్య నిఖిల సురాసురవందిత వరాక్షేత్ర విభూషణస్య శేషాచల కరుణాచల సింహాచల వృషభాచల నాదముఖ బోధనిధి వేద గుణ సావరణ సత్పరిధి తత్పరిధి భక్తి గుణ పూర్ణ శ్రీశైల పూర్ణ గుణవంశవదన పరమ పురుష కృపా పూర్ణ విక్రమ శృంగ జనత్య గణ గంగా సమాలింగిరస్య శ్రీమాదిక గుణ రామానుజముని నామాంకిత బహుభూమాశ్రయ సుర ధామాలయ వన రామ లేదు
నా జైలు పెట్టద్దు మధ్యలో దయచేసి వేదికడి కావాలి మళ్ళీ రావాలి ప్రత్యక్షే భవన్ నిరసన సమజ్జన నమజ్జన నిఖిల పాపనాశన పాపనాశన తీర్థాస్య వరాది సేవక దయాది వేద నిరాప్తి రేవణ నిరాస భూషణ వరాజ సుందర సురాంగనాద కరాంగన సుప్రేత సుప్రసన్నో జయదా సోమరాజాయో యతనే రాజతిష్టత్యాదతే రాజే దిగ్భాగేంద్రో దేవతా ఇంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమస్తుతే తేన ప్రాచీన్య సంజయతే తద్దక్షిణా పరివహంతే దక్షిణ దిగ్భాగే ధర్మరాజో దేవతా ధర్మరాజ ప్రసాదాత్ ఆయుష్యాభివర్ధనమస్తుతే తేన దక్షిణాన్య సంజయతే తం ప్రత్యంచమావర్తయంతే ప్రదేశే దిగ్భాగే వరుణో దేవతా వరుణ ప్రసాదాత్ పుత్రభోక్తాభివర్ధనమస్తుతే తేన ప్రదేశేన్య సంజయతే భవతి దేశీయస్థనముపావహంతి ఉదీర్ణే విభాగే కుబేరో దేవతా కుబేర ప్రసాదాత్ ధనధాన్యాభివర్ధనమస్తుతే తేన దేశీన్య సంజయతే సర్వ విభాగే బ్రాహ్మణో దేవతా బ్రాహ్మణ ప్రసాదాత్ సకల సామ్రాజ్యాభివర్ధనమస్తుతే తేన సర్వాంతి సంజయతే శైలాధిపతే దేవదండః వృషభాధీశ్వర దేవ దేవదన్నః హరిహేరాధిప దేవ దేవదన్నః భగవాన్ వెంకట దేవ దేవదన్నః శ్రీ శ్రీనివాస పరదేవదన్నః శ్రీ శ్రీనివాస పరబంధదన్నః శ్రీ శ్రీనివాస కులదేవదన్నః శ్రీ శ్రీనివాస పరమాగజన్నః భద్రాబ్జే భాగ్యలక్ష్మీ కరకలకమలే సర్వదా దానలక్ష్మీ గోధర్మే వీరలక్ష్మీ హృదయ సరసే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ వయదు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ శ్రీవర్గస్వమాయుష్యమారోగ్యమాగిరాక్షోభామానం మహిష్యతే ధాన్యం ధనం పశుం భవపుత్రలాభం శతం వత్సరం దీర్ఘమాయుః శ్రియకాంతాయ కళ్యాణనిధయేతిధయేత్రినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం ఈశానాంచ గతోऽస్య వెంకటపతేర్విష్ణోః పరాం శ్రేయసీ తద్రక్షస్థల నిత్యవాసరసికాం రయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం పురుషస్కరేంద్రియమాయుష్యేంద్రియే ప్రతిష్టతి లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు వంశాభివృద్ధిరస్తు అభివృద్ధిరస్తు సత్యాసందు విరమాణస్య కామాః శోభనశోభమాన కళ్యాణః శంఖీ చక్రీ కరందకీ శ్రీమాన్ నారాయణ విష్ణు వాసుదేవోభిరక్షతు అదే అదే చెప్పారు కూర్చోండి కూర్చోండి ఆడైతే వద్దా చిన్న పెట్టమని చెప్పి నా పట్టి పెట్టి
శ్రీమతి సులోచన వారసుడిగా వారి ఆశయాన్ని సంకల్పంలో వారికి సేవలు చేస్తున్నారు. ఇలా వారి ప్రతి ఆలోచన, ప్రతి సేవ, ప్రతి అడుగు అందరి జీవితంలో వెలుగుతుంది. ఆయన చేతులకు నిజమైన పురస్కారం సహాయం పొందిన వారికి ప్రజల నాయకుడిగా సమాజం కోసం మరింత మంచి చేయాలని ఆయన ఒక ఒకరి జీవితాన్ని మార్చవచ్చు, ఒక వ్యవస్థ మార్పు సమాజాన్ని మార్చగలదు అని నమ్మిన ఈ ఆలోచనతో పుట్టింది ప్రణీత్ ఫౌండేషన్. ఆయన చేసిన ఈ అనేక మీడియా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇది మాలాంటి వాళ్ళకంతా బాగా ఉపయోగపడే ఐటమ్ ఇది. సో నేనైతే నిజంగా చాలా సంతోషిస్తున్నా. వాస్తవం నాకు సైకిల్ అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఈరోజు అన్నగారిని కలవడానికి వచ్చాను నేను. వాస్తవంగా అన్నగారిని కలవడానికి వస్తే ఆయన ఒట్టి చేతులతో పంపించకుండా నన్ను ఈరోజు ఇలాంటి బహుమతి ఇచ్చి పంపిస్తా ఉన్నందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి వాళ్ళంతా నా లైఫ్లో చాలా ఇన్స్పైర్స్గా తయారవుతారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే రాజకీయాల్లోకి వస్తే వస్తే ఎలా ఉంటుంది సార్? నో కామెంట్ అండి. ఎందుకంటే రాజకీయాల్లో కంటే కూడా ఆయన ఇదే విధంగా ఇలా ఉండగలిగితేనే చాలా మంచిదండి. ఒక ఒరిజినల్ ఒపీనియన్ చెప్పాలి అంటే ఇలాంటి వాళ్ళు కనుక పాలిటిక్స్లోకి వస్తే మాకు పార్టీతో పని లేదండి. అన్నని చూసి మేము అన్నకే ఓటేస్తాం. ఎడిఫై స్కూల్స్ యాజమాన్యం అధినేత ప్రణీత్ గారు పుట్టినరోజు సందర్భంగా పేద విద్యార్థులకు సైకిళ్ళు, అలాగే కుట్టు మిషన్లు, 3 చక్రాల రిక్షాలు కూడా అందజేశారు. కావున ప్రణీత్ సార్కి ఈ శుభదినమున హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సార్ ఫౌండేషన్ తరపున, ప్రణీత్ ఫౌండేషన్ తరపున మా ప్రణీత్ సార్ బర్త్డే సందర్భంగా మేము తిరుపతిలో ఒక 5 చోట్ల అన్నదానం అనేది ఒక అరేంజ్ చేశాము భారీ ఎత్తున. అదేవిధంగా లేని వాళ్ళకి కుట్టు మిషన్లు, ఒక 25 కుటుంబాలకు కుట్టు మిషన్లు, సైకిళ్ళు, వీల్ చైర్లు అన్నీ డొనేట్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రణీత్ సారు రాజకీయంలోకి ఇంకా వస్తే యువతరానికి ఎంతో మేలు ఉంటుంది. తిరుపతి అభివృద్ధికి ఎంతో కృషి చేసిన వాళ్ళగా అవుతారు. ఎందుకంటే ఈ యొక్క జనరేషన్కి యువతరం అనేది కావాలా రాజకీయ కాలంలోకి. మా ప్రణీత్ సారు యువతరంలో యువనాయకుడు కాబట్టి కొద్దిగా రాజకీయ పరంగా ఆ సార్ అనేది వస్తే మా ఒక్క యువతరానికి బాగా అభివృద్ధి చేస్తారని, తిరుపతికి ఎట్లా మెగా సిటీ వస్తుంది కాబట్టి అభివృద్ధి చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ప్రణీత్ అన్న సార్ పుట్టినరోజు సందర్భంగా కుట్టు మిషన్లు లేని వాళ్ళ కుట్టు మిషన్లు, అదేవిధంగా 40 మందికి స్కాలర్షిప్, అదేవిధంగా సైకిళ్ళు ఇవన్నీ డొనేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొద్దిగా భారీ ఎత్తున అన్నదానాలు తిరుపతి మొత్తంలో భారీ ఎత్తున అన్నదానాలు చేయడం జరుగుతుంది. ఈ ప్రణీత్ సార్ ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే తిరుపతి ప్రజలకి చాలా చాలా మంచి జరుగుతుంది. ఇలాంటి వ్యక్తి రాజకీయ రావాలని కోరుకుంటున్నాం. ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు? ఇక్కడ మన కబీర్దాన్ దగ్గర నుంచి ప్రణీత్ గారి ఆఫీస్, ఫౌండేషన్ ఆఫీస్ ఉందండి ఉపాధ్యాయ నగర్లో. అక్కడ దాకా బైక్ ర్యాలీ యువతంతా కలిసి మేమంతా కలిసి బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది. అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. మొదటిగా మన ప్రణీత్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. మన ప్రణీత్ ఫౌండేషన్ తరపు నుంచి మనం చాలా చేస్తున్నాము. ఇంకొచ్చే అందుబాటులో కూడా చాలా విధంగా చేస్తామని హామీ ఇస్తున్నాము. ప్రణీత్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. మనం ప్రణీత్ ఫౌండేషన్ తరపు నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. రానున్న రోజుల్లో ఇంకా చాలా సేవా కార్యక్రమాలు చేస్తాము. అలాగే ఈరోజు మన కార్యక్రమాలు ముఖ్యంగా మన సిమ్స్ దగ్గర, రోయా హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమాలు, 40 మందికి స్కాలర్షిప్స్, అలాగే మన వికలాంగులకి లేని వాళ్ళందరికీ మనము కుట్టు మిషన్లు, ఇలాగ సైకిల్ పంపకాలు ఇవన్నీ చాలా చేస్తున్నాము. మన దేవుడి దయ వల్ల, మన వెంకన్న స్వామి ఆశీస్సులతో
నూరేళ్ళు ప్రణీత్ అన్న గారు చల్లగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది? రాజకీయాల్లోకి అనేది వస్తే మన ప్రణీత్ అన్న గారికి యువతకి చాలా మేలు చేస్తారని నా బాధ్యత. ఎందుకంటే మన తిరుపతికి రానున్న రోజుల్లో మెగా సిటీ అనేది ఒకటి పడుతుంది. ఆ విధంగా మన ప్రణీత్ అన్న గారు చాలా అభివృద్ధి చేస్తారు. అది మాకున్న ఫీలింగు. ర్యాలీ ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు మన కపిల్ తీర్థం దగ్గర నుంచి మన గ్రాండ్ వాళ్ళ అన్న వాళ్ళ పార్టీ మన ప్రణీత్ ఫౌండేషన్ వరకు అన్న శివజ్యోతి నగరు. మీరు మాట్లాడండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మా మిత్రులు మరియు మా పెద్దలు, మా కాలేజ్ స్టాఫ్ మరియు తిరుపతి ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు తోడ్పడుతూ నాకు ఎంతో సహాయం చేస్తున్న మన పాత్రికేయ మిత్రులకి, ప్రెస్ అండ్ మీడియా మిత్రులకు కూడా, సోదరులకు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ పుట్టినరోజు సందర్భంగా అందరికీ ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మేము ప్రణీత్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. సో అందరూ కూడా మనకున్న వ్యవధిలో, మనకున్న ఇదిలో, స్తోమతలో ఏదో కొత్త సేవ చేస్తూ, మన చుట్టుపక్కలే చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ మనం ఏదో ఒక విధంగా, ముఖ్యంగా మనం ఏది అన్నీ తీర్చలేము, ప్రతి ఒకరి బాధలు తీర్చలేము. సో మనం ముఖ్యంగా చదువు మరియు హెల్త్ ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మనం చేసుకుంటూ ఉంటే సమాజం కూడా బాగుపడుతుంది. విద్యను ఏదైతే అందించగలమో వాళ్ళ ఫ్యామిలీ కూడా అభివృద్ధి చెందుతుంది. సో అదేవిధంగా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మేము ఈరోజు స్కాలర్షిప్స్ మరియు స్కూల్లో చదువుతున్న ఆడపిల్లలకు సైకిల్స్ మరియు కుట్టు మిషన్లు అవన్నీ ఈరోజు అందజేస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 3 lakhs స్కాలర్షిప్స్, ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నాము. సో ఇవన్నీ ఇస్తున్న మా పేరెంట్స్కి మరియు మా ఇంట్లో మా వైఫ్ కీర్తిప్రియకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అందరి సపోర్ట్తో కూడా. అలాగే మా దైవం చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ తోడ్పాటు ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటాను.